నాకెందుకో ఇందాక ఆట్మస్లో ఫైనల్ సినిమా చూసిన తర్వాత సినిమా తగి నచ్చింది, ప్రాణం పెట్టేసాం. కానీ చాలా గ్రేట్ఫుల్ అనిపించిందప్ప. ఇంతమంది మనం ఏదో ఒక డ్రీమ్ కోరుకుంటే దాన్ని నిలబెట్టాలని చెప్పి ఎంతమంది వాళ్ళ ఎండ వాన ఏదైనా సరే అవన్నీ వదులుకొని మన డ్రీమ్ నిలబడాలి, మన విజన్ నిలబడాలని తపన పడుతూ ఉంటే అక్కడ మా డైరెక్టర్ షనీల్ 6 రోజులు 6 రాత్రులు పడుకోకుండా రైట్నో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గ్రేడ్లో. ఓవర్సీస్ పంపించాలి ఇంకొక గంటలో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది వాడి విజన్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నైట్ ఇది. ఎక్కడో మేము ఇద్దరం కలిసి కన్నా ఒక విజన్, ఆ డ్రీమ్ని నిలబెట్టాలని చెప్పి వాడు ఇక్కడ నాతో సెలబ్రేట్ చేయడానికి లేడు. సో ఈ డ్రీమ్ చూసినప్పుడు తెలియదు కానీ ఇంతమంది కలుస్తున్నారు, ఇంతమంది ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ద కైండ్ ఆఫ్ అసలు ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా నించున్నాను, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడిందండి. ఐఎమ్ జస్ట్ లిటిల్ ఆస్ట్రక్. నాకు అర్థం కావట్లే అంటే హౌ దిస్ హెస్ హ్యాపెండ్. ఎక్కడ నాకు బాగా గుర్తు, అసలు ఇండస్ట్రీలోకి రాకముందు మన లైఫ్లో ఒక 5 ఫిల్మ్స్ చేస్తే చాలు అనుకున్న నేను, సో మెనీ పీపుల్ హియర్ జస్ట్ సింప్లీ హియర్ బికాస్ దే లవ్ వాట్ వీఆర్ డ్రీమింగ్ అబౌట్ అండ్ దే లవ్ వాట్ వీఆర్ డూయింగ్ out of no benefit to them other than just the love they have for me or for Shanil or for Supriya Garu. And it is just an extraordinary thing. Okay, mama. అందరు పంచులతో వస్తారు, నాకు పంచులు వేయటం రాదు. ఏదో జస్ట్ లైట్గా రెండు మొక్కలు ఇక్కడ వచ్చిన. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ కేమ్ టుడే ఫర్ ద డెకైడ్ ఫంక్షన్. సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు, బట్ ఐ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఆనెస్ట్. నేను మా సురేంద్ర మామయ్య, మా మామ్స్ కోసం వచ్చాను. నేను మై ఫేవరెట్ మామ్స్, సురేంద్ర మామ్స్, SS Creations. I'm so happy Supriya has made this wonderful film. అంటే కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే ఒక చిన్న అందరికి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెన్ డెకైడ్ స్టార్టెడ్ ఇట్ సెల్ఫ్ మనందరికీ, మా అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తుంది సుప్రియ. బికాస్ ద హోల్ టీమ్ షీ హ్యాస్ అ వెరీ ప్యాషనెట్ టీమ్, వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ అందరూ ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందు రావాలి, అది పెద్ద హిట్ ఇవ్వాలి, అండ్ ఆడియన్స్ దాన్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేశారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. దే హ్యాడ్ సమ్ వండర్ఫుల్ యాక్టర్స్. మృణాల్ యాక్చువల్లీ తను ఎర్లీ ఫిల్మ్స్లోనే వెన్ ఐ సా హిమ్ ఇన్ పంజా, అప్పుడే I knew this boy is going to be a very very fine actor. And ప్రతి సినిమా దాని తర్వాత ఏ చేసినా చాలా బాగా చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. I'm very very happy he's grown into such a wonderful actor and he'll have many more blockbusters, and this decade will also be a very big blockbuster. There is no doubt about it. And them having Mrinal, and Mrinal is so special because కొందరు యాక్టర్స్లో అన్నీ పలుకుద్ది అంటారు కదా, ప్రతి ఎక్స్ప్రెషన్. షీస్ గాట్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫేస్ అండ్ షీ కమ్స్ అవుట్ విత్ సమ్ అమేజింగ్ expressions and amazing emotions. I'm so glad that she did this film, and I'm very very sure it'll be one of her best films, and I wish her all the best in her future films also. And all the other actors who've done a wonderful job. ట్రైలర్ చూసినప్పుడే తెలిసిపోయిందమ్మా, ఎలా ఉంది కదా ట్రైలర్ చూడగానే. కొన్ని ట్రైలర్స్ అలా ఉంటుంది అంటే టు డూ అ లవ్ స్టోరీ అట్ దిస్ టైమ్ విత్ సో మచ్ యాక్షన్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ దే సెలెక్టెడ్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ప్రేక్షకులకు తప్పకుండా ఇది బాగా ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
And Supi, I'm very, very happy for you. You've come up with this wonderful film. Moms, come. I want to take a picture with my moms and One more release, Dacoit it is, as Saraswati and Juliet. I don't know what is this ritual having two names in every movie. Sita Mahalakshmi, Noor Jahan, Varsha, Yashna, and now here, Saraswati, Juliet. And Sumantarna, your apology is accepted. I think 2, 3, 4 फिल्में करनी ज़रूरी है बिकॉज यू नो वो जो राम का जो एक है वो एक फिल्म से काफ़ी नहीं है सो आई थिंक आई शुड जस्ट साइन 3 movies right now back to back under your banner. దిస్ ఈజ్ అ మూవీ అది బ్లడ్ స్వెట్ టీయర్స్ అంటారండి సినిమాలు చేసినప్పుడు కానీ నేను స్వయాన చూశాను నేను స్వయాన శేష్ బ్లడ్ని చూశాను సుప్రీ టీయర్స్ని చూశాను సో ఐ నో అండ్ అందరి స్వెట్ని చూశాను ఎంత కష్టపడ్డారో నాకు బాగా తెలుసు స్వయాన చూశాను సో మై ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మై బెస్ట్ విషెస్ ఇస్ టు మై సిస్టర్ దిస్ ఇస్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ and she gave it like her best and then some. And I wanted to work and I know it will work for her. ఇక నెక్స్ట్ వస్తే నేను సభాపూర్వకంగా ఒక విషయం స్లోగా చెప్తానండి ఇంక దేని గురించి మాట్లాడాలో నాకు తెలియట్లేదు ఫస్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు అండ్ ద బిగ్ పీపుల్ అండ్ ద ఇంపార్టెంట్ పీపుల్ అండ్ ఎవ్రీ వన్ ఇంత షార్ట్ నోటీస్లో అందరూ ఇక్కడికి వచ్చినందుకు నా కృతజ్ఞతలు.